సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. మారమ్స్ గార్లపాటి హోమ్స్ ఫ్లాట్స్ ఫర్ సేల్. సంప్రదించండి 9662263353. 2014 నుంచి జనసేన పార్టీలో ఉన్నాను. కళ్యాణ్ గౌరవ కోసం పనిచేశాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశా. బ్లడ్ డొనేషన్ పెట్టా, రక్తదానాలు చేశా, మళ్ళీ బర్త్డే ఫంక్షన్లో అన్నీ చేశా. కాకపోతే సామాన్యుడు అని చెప్పి బ్యానర్లు చెప్పడం, అన్యాయంగా కేసులు పెట్టడం, బెదిరించడం, మా పేరెంట్స్ని పిలిపించి ఇంటికి పిలిపించి వార్నింగ్లు ఇవ్వడం, మీకు అవసరం రాజకీయాలు, మీ ఊడు అంతా ఇదే అని బెదిరించి బాగా ఏడిపించారు. మొన్న రీసెంట్గా కూటమి ప్రభుత్వం అప్పుడు నేను నా తరఫున ఒక 50 మందిని తీసుకొని ప్రచారానికి వెళ్తుంటే ఎన్డీఏ కూటమి అప్పుడు మా పేరెంట్స్, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్యని పిలిపించి ఏడిపించారు. మీ ఊడికి రాజకీయం అవసరమా? పెద్ద పెద్ద మహామహులే మెలకం చూసుకుంటున్నారు, మీ ఊడికి ఎందుకు? మెలకం మీ పని మీరు చేసుకోవచ్చుగా అని బెదిరించి మా అమ్మ, మా నాన్నగారిని ఏడిపించారు. అయినా కానీ నేను నడవకుండా ముందుకు సాగించుకుంటా. ఎవరన్నా మిమ్మల్ని బెదిరించేది? ఎవరు అసలు? ఊళ్ళో నాయకులు, ఒక పేరెంట్ కాదు, అందరూ ఉన్నారు. ఓసీ వాళ్ళు బెదిరించి. అంటే నాయకులు అంటే ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ పార్టీలు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. కూటమి అప్పుడు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు అధికారం, రోడ్లు వేయరు, డ్రైనేజ్ కాలువ తీయరు కదా. మీ బ్యానర్లు ఎందుకు చించుతున్నారు మరి? ఇందా మేము సామాన్యులుగా ఎస్సీ వాళ్ళ మీకు ఎందుకు, మీకు అవసరం ఈ రాజకీయాలు? బ్యానర్లు నింపుతున్నారు, జనసేన బ్యానర్లు చింపుతారు. అదేమంటే మేము చంపలేదు, చింపిన నడుకోండి అని అంటారు. ఎవరు చించేది? వైసీపీ వల్ల? వైసీపీ వాళ్ళే. వైసీపీ వాళ్ళు, అంతకుముందు టీడీపీ వాళ్ళు, కూటమే కాబట్టి సైలెంట్ అయిపోయారు వాళ్ళు. అంతకుముందు వైసీపీ వాళ్ళు అలా చింపి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏదైనా ఇంటి దగ్గర గొడవలైనప్పుడు అన్యాయంగా వేరే కేసు అంటించటం, లేనిపోయింది మీ నిందలేయడం, మనమే నిందలేయడం. ప్రభుత్వం మారింది కదా, మరి ప్రభుత్వం మారినా గానీ నీ వల్ల ఏమైంది, నువ్వేం చేయగలుగుతావా అని బాగా బెదిరిస్తున్నారు. సపోర్ట్ లేదా? సపోర్ట్ ఎవరు లేదు బాసు, ఎవరు స్వార్థం వాళ్ళే బాసు. మన సొంతంగా మనం పైకి రావడం తప్ప మనం ఎవరు పైకి తీసుకురాదు. అది నేను ఇప్పుడు నా చాలా సార్లు వచ్చా లోపలికి, 5 సార్లు వచ్చా. 5 సార్లు ఇప్పుడు ట్రై చేసా కానీ మన అంత దగ్గరగా ఎవరు తీసుకెళ్ళలేదు. ఎవరు ఫోన్ చేసినా కానీ మా పనులు మాకున్నాయి, మీరు చూసుకోవాలా, మీ లోకల్ నాయకులు చూసుకోవాలా, మేమేం చేయలేము అని ఎవరు వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఎలా ఉందంటారు ఇప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్ సూపర్ ఉంది, ఎక్సలెంట్ పోల్చుకుంటే ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు వాళ్ళే. ఎలా ఉంది అసలు డిప్యూటీ సీఎం గారు? 100% సినిమాల్లో హీరోగా చూశారు, ఇప్పుడు సినిమాల కన్నా రాజకీయ పరంగా చాలా మంచిగా ఉన్నారు. జనాలకు కూడా బాగా నచ్చుతుంది ఆయన చేసే కార్యక్రమాలు కానీ అన్ని. ఆయన నడిచే దారి అనేది బాగా చాలా గొప్పమైంది, విలువైనది కూడా. ప్రతి ఒక్కరు మొన్నటిదాకా తిట్టిన వాళ్ళు కూడా ఈ రోజు ఆయన సెల్యూట్ చేస్తున్నారు. అదొకటి ఎక్సలెంట్. అది కళ్యాణ్ గారు. అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉన్నాయన్న? ప్రతిపక్షం లేదు, సూపర్ ఉంది. వీళ్ళు వెళ్ళే చర్చించుకుంటా ఉన్నారు. ఎలా ఉంది అంటే అమరావతిని ఎలా డెవలప్ చేయాలి, గ్రామాల్లో ఏ విధంగా చేస్తే ఎలా ఉంటది, డ్రైనేజీలు కానీ, వాటర్లే కానీ, సిసి రోడ్లే కానీ, ఏదైనా కానీ చేస్తే పైకి వస్తారు. అంతకుముందు గవర్నమెంట్ అప్పుడు ఏంది, ఎవరు స్వార్థాలు వాళ్ళు, ఎవరు వాళ్ళు డబ్బులు వేయడం, ఈ డబ్బులు వేయడం తప్ప అభివృద్ధి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాలేదు కదా? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాలేదా? ఆయన వస్తే ఎలా ఉంటది అంటారు? బాగుంటది, తప్పేముంది. వచ్చి ఆ సబ్జెక్ట్ ఉంటే తెలిసింది కదా అసలు ఏం జరుగుతుంది, ఎలా చేయాలా, ఏం చేయాలని. తప్పులు సహజం అందరికీ ఉంటది, మాక్సిమం కామన్. ముందు అసెంబ్లీకి వెళ్ళి విషయాలు తెలుసుకుంటే కొద్దిగా బాగుంటది. అంటే గతంలో వాళ్ళు అసెంబ్లీలో గొడవలు, కొట్టుకోటాలు, చాలా గొడవలు చాలా జరిగింది. వాళ్ళు వస్తే ఎలా ఉంటది? బాగుంటది. ఇంతమందిలో చేయగలరంటారా, ఉండగలరంటారా? చేయింది తర్వాత సంగతి. చేస్తారు ఎవరైనా, కాబట్టి వచ్చి ఆ సబ్జెక్ట్ ఉంటే అసలు వాళ్ళకి వీళ్ళకి వేరియేషన్ ఏంటి, ఏం జరుగుతుంది, అసలు మధ్యలో మనం ఏం తేడా చేసినాం, ఎందుకు మనం ఓడిపోయాం అని తెలిసిపోద్ది. అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అన్నాడు కదా, ఒక దశాబ్దంగా మళ్ళీ టీడీపీ మన ఉండాలి, చంద్రబాబు గారు ఉన్నారు. మంచిది ఉంటే మన అమరావతి అనేది మంచి డెవలప్ అయింది. చదువుకున్న పిల్లలు కూడా మంచి చదువు ఎడ్యుకేషన్ కానీ, జాబులు కానీ మంచిగా ఉంటుంది. నాలాంటి సామాన్యులు కూడా మంచిగా బతకొచ్చు నాకు తెలిసే వరకు అయితే. ఇప్పుడు వచ్చేసరికి అమరావతి కూడా రాజధాని అయింది. రాజధాని తిరగలేదు, డిప్యూటీ సీఎం ఉన్నంత కాలం అమరావతి తిరగలేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఉంటే అసలు పర్మనెంట్, ఇంకా లైఫ్ లాంగ్ చెప్పవసరం లేదు. అంతా బాగుంది. పోచంపల్లి గ్రామంలో కళ్యాణ్ గారిని కూడా నోటికి వచ్చి పడితే అది మాట్లాడటం మా ముందే అది అంటాం. కానీ మేము సమస్య తీసుకెళ్లి పెద్ద అని చెబితే వాళ్ళదేముంది వీళ్ళదేముంది లేదా, మీ పని మీరు చూసుకోండి. ఎవరన్నా మాట్లాడేది? చాలా మంది ఉన్నారు, ఒక పేరని కాదు, చాలా మంది ఉన్నారు.
కాకపోతే ఏంటంటే మా మీద అంటే ఇలా మాట్లాడుతుంటే కూటమి ప్రభుత్వం ఉంది కదా, ఇప్పుడు వచ్చింది కూటమి ప్రభుత్వం మారింది, ఏదైనా పోయి జాబ్ అడిగితే మీరు జనసేన అంటున్నారు, మీరు జనసేన అంటున్నారు. ఓట్లేమో టీడీపీ ఓట్లు వేసి మేము పోయి జాబ్ అడిగితే నువ్వు జనసేన అంటున్నారు. రెండు కలిసే కదా, కలిసైనా కానీ మా వాళ్ళు 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో టీడీపీలో ఉన్నారు, వాళ్ళని కాదని మీకు ఏమి ఇచ్చాము మేము, ఫస్ట్ వాళ్ళ తర్వాత చూద్దాం అని అంటున్నారు. ఏదైనా సమస్య చెప్పినా గానీ చూద్దాం, ఆగండి ఫస్ట్ టీడీపీలో అయిపోండి అని అంటున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడే కాదు 2014 నుంచి తిరుగుతున్నాను నేను జనసేన పార్టీ కోసం. మా అమ్మ నాన్న తిట్టినా కొట్టినా ఏడిచినా మా అందరు కలిసి ఓట్లు వేస్తేనే, ఆఖరికి మా ఆవిడ కూడా వద్దంది మనకు అవసరం ఇవన్నీ కలిసి వేస్తేనే కదా ఓట్లు గెలిచింది. అయినా కానీ టీడీపీలో 4 సీనియర్లు వాళ్ళకి ఇద్దాం ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత ఈసారి చూద్దాం అంటున్నారు. అంటే మీ జనసేన నాయకులు ఎవరు లేరు మేము ఉన్నా గానీ వాళ్ళ స్వార్థం వాళ్ళదే. అంటే వాళ్ళ జాబులు వాళ్ళ సరౌండింగ్ వాళ్ళు తప్ప పల్లెటూరు నుంచి మరి ఒక ఎస్సీ కుర్రోడు మరి ఎంత పోరాడు బయటకు వస్తాను, మరి తనని తీసుకెళ్ళి ఏదో పని చేసి పెడదాం అనే ఆలోచన ఎవరికి లేదు. మనకు జాబ్ వచ్చిందా మనం తిన్నామా ఉన్నామా అంతే. మనలాంటి వాళ్ళు పట్టించుకోరు, మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు ఎవరు పట్టించుకోరు. ఇప్పుడే కాదు బాసు, 2014 నుంచి పోరాడుతున్నా దీనికోసం. చాలా సార్లు ట్రై చేశా, ఇప్పుడు ఒకసారి కూడా నాకు ఛాన్స్ రాలా. ఒకసారి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ గురించి వెళ్ళా కానీ నాకు టైం దొరకలా మాట్లాడడానికి. అదే ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే మాట్లాడదాం. నాకు గట్టి బలంగా ఉన్నాం, మేము ఒక 50 మందిలో ఉన్నాం. మా ఎస్సీ మాల 50 మంది ఉన్నాం. 50 మందిని కూడా చొక్కలు చూపించారు 2014 నుంచి. ఇప్పటికీ ఆ బాధపడుతూనే ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చినా గానీ బెదిరింపులే మా మీద. నువ్వు వాళ్ళ తిరుగుతుంది ఇలా తిరుగుతుంది, ఆయన ఒక హీరోనా, ఆయన వల్ల అయితే అని నా గురించి మా నాయముడు తిరిగే వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. నీకు కాలనీలు ఇయ్యం, రోడ్లు అయ్యాం, నీకు కార్పొరేషన్ లోన్ ఇవ్వం అని బాగా బెదిరిస్తున్నారు. వాళ్ళు భయపడి ఆగుతున్నారు. నేను ఒక్కనే ఉంటే ఉంటాం లేకపోతే లేదు అని ఇప్పటి నుంచో తిరుగుతున్నా. ఇప్పుడే కాదు 2014 తిరుగుతున్నా. మా ఊరు వచ్చి ఎవరినైనా పర్లా. ఫస్ట్ పోచంపల్లిలో జనసేన జెండా పెట్టింది అంటే మనమే, నేనే. ఎవరు జెండా ఎవరు మహిళ, ఇప్పుడు అదే జెండా పోతున్నా. కానీ నా ఆవేదన ఆయన గారికి తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.